రారు సార్, సెలబ్రిటీస్ రారు, పిలిస్తే ఏం రారు. వాళ్ళకి ఇష్టమైతేనే వస్తారు సినిమాకి. సెలబ్రిటీస్ ఎందుకు తెలియదు, సెలబ్రిటీస్ ఎందుకు తెలియదు అని అడుగుతూనే ఉన్నారు. ట్రై చేస్తున్నాం సార్. ఎందుకు మీకు ఎందుకు నేను లేట్ అయింది? పొద్దు నుంచి నేను మెసేజ్లు చేస్తూనే ఉన్నాను. ఈ ఈవెంట్ అయిన తర్వాత మళ్ళీ చేస్తాను. అందరితో, నేను పనిచేసిన వాళ్ళు అందరితో, ప్రతి ఒక్కరితో చేస్తాను. సార్ వచ్చి నాకు సపోర్ట్ చేయండి, ఈ సినిమాని చేయండి. హానెస్ట్ గా చేశాను. ప్రాబ్లం నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది సార్, ప్రాబ్లం నేను హానెస్ట్ గా చేయటం అనేది తప్పేమో అని. సో చేయాలంటే ఈ సెలబ్రిటీస్ కి ఇది సార్, డిస్ట్రిబ్యూటర్స్ మనం తీసుకెళ్లాల్సింది మన సినిమాని. వాళ్ళకి చూపెట్టండి, వాళ్ళు తీసుకెళ్తారు. డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, మన సినిమాని తీసుకెళ్లేది వీళ్ళిద్దరే. ఇప్పుడు ఆయన మొన్న సెలబ్రిటీస్ రాలేదని జితేందర్ రెడ్డి, రాకేష్ చెప్పాడు. రారమ్మా, ఎందుకు వస్తారు? ఎవరి బిజీ వాళ్ళది, ఎవరి లైఫ్ వాళ్ళది. వాళ్ళ టైం మనకు సెట్ అవ్వాలి. మీడియా మిత్రులకి ఏంటి, సెలబ్రిటీస్ వస్తేనే వాళ్ళకు అక్కడ క్లిక్స్ ఉంటాయి. వాళ్ళ బాధ వాళ్ళది, మన బాధ మనది. సో వచ్చారా రారా అనేది ముఖ్యం కాదు. నువ్వు ఎలా నీ సినిమాని ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళగలుగుతావు అనేది ఇంపార్టెంట్. సో ఏ ఎక్స్పెక్టేషన్ పెట్టకుండా మీరు కష్టపడి మీ సినిమా తీసి ఆ కాంటెంట్ ద్వారా ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళండి. కొత్తగా వచ్చే వాళ్ళకు కూడా దిస్ ఇస్ మై సజెషన్. నిన్న ఈ రాకేష్ గారు, ఈ సినిమా హీరో, ప్రెస్ మీట్ పెట్టి ఆ కార్యక్రమం చాలా ఫ్రస్ట్రేట్ అయ్యారు. ఎంతమంది సెలబ్రిటీస్కి నేను ఫోన్ చేశాను, మెసేజ్ చేశాను, ఎవడు రాలేదు. ఎందుకు రాలేదు? సెలబ్రిటీస్కి ఏం పోయే కాలం వచ్చింది? అక్కర్లేని చెత్తకొస్తారే, దేశం కోసం రారే. కాబట్టి సెలబ్రిటీ అంటే దేశం కోసం పనిచేసేవాడు, ధర్మం కోసం మాట్లాడేవాడే తప్ప ఈ మన సొమ్ము తిని మనకు వ్యతిరేకంగా మాట్లాడేవాడు సెలబ్రిటీ కాదు. గుర్తుపెట్టుకోండి. మన ధర్మానికి వ్యతిరేకంగా హీరోయిన్లు మాట్లాడతారు, హీరోలు మాట్లాడతారు. వాళ్ళు హీరోలు కాదు, వాళ్ళు జీరోలు. అందుకని ఈ దేశం కోసం ఎవడు కొట్లాడితే వాడు హీరో, ఈ ధర్మం కోసం ఎవడు మాట్లాడితే వాడు హీరో. దాన్ని మనం తలకెక్కించుకుంటేనే ఈ దేశం నిలబడుతుంది. రజాకార్ మూవీ చూసాము, ఈరోజు జితేందర్ రెడ్డి చూసాము. కాశ్మీర్ ఫైల్స్, కేరళ ఫైల్స్, బెంగాల్ ఫైల్స్. ఈ ఫైల్స్ పెరగకూడదన్నా. ఈ ఫైల్స్ పెరగకూడదంటే హిందువులు పెరగాలి, హిందుత్వం పెరగాలి. అదొక్కటే దేశానికి. అసలైనా ఒక్క హిందువు ప్రపంచంలో ఏ దేశానికన్నా వెళ్ళి నాకు ఈ ముక్క కావాలి అన్నాడా ఎప్పుడైనా? సార్ ఈ సినిమా గురించి విషయానికి వస్తే థియేటర్లు ఇవ్వట్లేదు అంటున్నారు కదా, థియేటర్లు తగ్గినాయి సార్. ఎక్కడ థియేటర్లకి అయితే ప్రోత్సహించలేదు. అది తెలుసు నాన్న. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? మనం హిందుత్వం కోసం మాట్లాడితే ఈ హిందుస్థాన్ లో సపోర్ట్ రాదు. అయినా కూడా నిర్మాతలు ధైర్యం చేసి ఇంత సినిమా తీసి, సో ఒక విధంగా 180 ఇచ్చారమ్మా తెలంగాణ, ఆంధ్రలో 180 ఇచ్చారంటే అప్పటికి గొప్పే. ఇన్ని వేల థియేటర్లు ఉన్నప్పుడు 180 ఇంతవరకు రానిచ్చారు. చాలా చిన్న సినిమాలు తొక్కేస్తుంటారు, మనకు తెలుసు. అతిపెద్ద రాజకీయం నడుస్తుంటది అక్కడ, పెద్ద పెద్ద వర్గాలు గొడవలు ఉంటాయి, మనకు తెలుసు. అయినప్పటికీ కూడా ఈ ధైర్యానికి మరొక్కసారి రవీందర్ రెడ్డి గారిని, వాళ్ళ టీంని, యుధాబి గారి భారత్ మాతాకి. అలా మేము 5కి 5 ఇస్తాం. జై శ్రీరామ్. సినిమాలో ఒక్కటి కూడా లేదు లోపం. దీన్ని వేలు పెట్టి చూపిస్తే వాడికి ఇస్తాం శాపం. ఎందుకంటే ఇది జాతీయవాదులైన ప్రతివాడు చూడవలసిన సినిమా. ఇలాంటి సినిమాలు మనం ప్రోత్సహించకపోతే భవిష్యత్తులో నిజాలు బయటికి రావు. అందుకని నిజం కోసం మాట్లాడదాం, నిజం కోసం కొట్లాడదాం, నిజం కోసం పోరాడదాం. మీ అందరి మరొక్క మాట చెప్తున్నా, పెద్దల దగ్గర ఒదగండి, జీవితంలో ఎదగండి, పెళ్ళాక నలుగురిని పొదగండి.